సంఘములో సేవకుడు వాక్యము విత్తుతూ ఉన్నప్పుడు విత్తనము దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యానికి. ఎక్కడ విత్తుతున్నాడు? పొలములో. పొలము దేనికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి, హృదయానికి, మనిషి యొక్క హృదయానికి. సేవకుడు విత్తనాలు విత్తుతూ ఉన్నప్పుడు, విత్తనాలు చల్లుతూ ఉన్నప్పుడు, వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యము కొన్ని పడుతున్నాయి హృదయంలో, కొన్ని పడట్ల. కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. ఈ త్రోవ ఏంటి? పొలంలో త్రోవ ఎక్కడి నుంచి వచ్చింది కదా? త్రోవ పక్కన పడ్డాయి అని అంటారు. ఈ త్రోవ ఏంటి? అక్కడ ఒక గట్టు ఉంటుంది కదా, పొలానికి మధ్యలో ఒక గట్టు ఉంటుంది. పాత్వే అని రాయబడింది ఇంగ్లీష్లో. పొలానికి మధ్యలో ఒక గట్టు ఉంటుంది. ఆ గట్టు మీద పడ్డాయి కొన్ని. విత్తనము విత్తింది ఎక్కడ? పొలంలోనే. విత్తనము విత్తింది ఎక్కడ? హృదయంలోనే. బోధకుడు వాక్యం చెబుతుంది సంఘంలోనే, విశ్వాసుల హృదయంలో పడాలనే. కానీ కొన్నిటి మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు, కొన్నిటిని మాత్రం తీసుకోవడానికి ఇష్టపడట్లా. కొన్ని మాత్రం అవి పక్కన పడ్డాయి, గట్టు మీద పడ్డాయి. కొన్ని పడ్డాయి పొలంలో. ఆ పొలం ఎలా ఉంది? దున్నబడినదిగా ఉంది. ఆ పొలంలో పడిన విత్తనాలు ఫలిస్తున్నాయి, బాగానే ఉంది. అయితే కొన్ని దున్నవల్ల కొన్నిటిని వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు కదా. తోవ పక్కలో పడ్డాది అని అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ గట్టు మీద పడినవి నావి కాదు, ఈ విత్తనము నాకు సంబంధించింది కాదు. ఇందాక చూసాము, వారి యొక్క హృదయము క్రొవ్వినది. వారు ఆ విషయాన్ని హృదయంలోకి తీసుకోక ఏం చేస్తున్నారు? ఇది నాకు కాదులే, నాకు సంబంధించింది కాదులే, అది గట్టు మీద పడింది కదా, గట్టు మీద పడినది నాది కాదు, ఆ పక్క పొలం వాడిది, నాకు సంబంధించింది కాదు కదండి. కానీ పక్క పొలానికి సంబంధించిందా? ఆ టైంలో చాలామంది కొంతమంది అనుకుంటుంటారు, ఈ వాక్యం ఫలానా వారికి అయితే బాగా సెట్ అవుతుంది, ఫలానా వ్యక్తికి అయితే బాగా సెట్ అవుతుంది. ఒక వ్యక్తి గుర్తుకొస్తారు మనకి. సేవకుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము మనకు అని అనుకోము, మనకు అనుకోవాల్సింది పోయి ఫలానా వారికి అని అనుకుంటాం, నాది కాదు అని అనుకుంటాం. కొన్ని నాకు కాదు. ఇది ఆశ్చర్యం వేయాల్సిన సందర్భం కదా. కొన్ని నాకు కాదు ఎందుకు? ఈ విత్తనాలు నాకు కాదు ఎందుకు అనుకుంటాం? అది మనల్ని గుచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి, అది మనల్ని మార్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కదా. మన హృదయాన్ని మార్చడానికి, మన జీవితాలను మార్చడానికి నొప్పి కలిగేలా ఆ వాక్యం ఉంటుంది కాబట్టి అది మనకు కాదు, ఫలానా వాడికి, పక్క పొలం వాడికి. నాది కాదు, అది గట్టు మీద పడింది కదా, నాది కాదు, పక్క పొలం వాడికి, నాది కాదు కదండి. ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.